ఓకే ఓకే అన్న కొంచెం జరగండి. వినాలి మేడం పన్నెండు కాలేదని లేదు 12 కాలేదనా ప్రథమ రాలేదని అంతేనా మమతా జడ్జి తాడూరు ఈ అమ్మాయి కూడా పేదలు రావాల్సిందిగా కోరుతున్నాము. హలో అన్నా అన్నా ఇక్కడ ఫోటో తీయదా దయచేసి విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణతో ఇక్కడ స్టేజ్ మీద కూర్చుంటే కార్యక్రమం విజయవంతమవుతుంది. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి స్థానిక ఉప విద్యాధికారి శ్రీ చంద్రమూర్తి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఏ రాము మార్కెట్ చైర్మన్ రాము సార్, తర్వాత శ్రీమతి మణమ్మ జడ్పీటీసీ గారు, స్థానిక జడ్పీటీసీ గారు ఆహ్వానిస్తున్నాం. శ్రీ రేణుకైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి
విక్టోరియా దేవకుమారి ఉప విద్యాశాఖ ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి గీత గారు ఎంపీటీసీ గారు రావాల్సిందిగా సార్ సార్ ప్రెసిడెంట్ గారు అన్న రాజు ఓకే సార్ ఓకే సార్ సభాధ్యక్షులు శ్రీ కోటయ్య మండలాధ్యక్షుల వారికి ఎంఈఓ శ్రీ నరసింహారావు గారు ఇంకా ఇక్కడ ముందర జిల్లా విద్యాశాఖాధికారి గారు శ్రీ అబ్దుల్ హమీద్ గారు మన విలువ చేయకరా ముఖ్య అతిథులు శ్రీ ఏ రాములు మార్కెట్ చైర్మన్ పూర్తి రివైండ్ చేసి నువ్వు తీసుకున్నాను సార్ నాయక్ గారు సార్ ఇటు తిరిగాను సార్ శ్రీమతి జాగ్రత్త గారు ఉప విద్యాశాఖాధికారి శ్రీమతి విక్టోరియా దేవకుమారి గారికి మేడం ఇటు తిరిగాను మేడం తీ ఏం కదా శ్రీశైలం గారు ఇక్కడ ఇంకా శ్రీమతి మహిమ మేడం ఇక్కడ చూడండి మేడం అటువైపు ఉన్నాను మీరు రెడీ సార్ ఇక్కడ చూడండి సార్ ఈయనంది ఇక్కడ చూడండి సార్ నన్ను
అటువైపు ఉన్నాను మేడం ఎదురు ఇంకా అసలు ఇది తోలా ఇది ఇస్తున్నాం కానీ మెయిన్ ఉంది ఏం అవసరం లేదా అసెంబ్లీలకు నిజాలు బట్టి తీ మా బాగుంది ఒక్క నిమిషం సార్ సార్ ఇద్దరు ముగ్గురు వచ్చినది గోపాలన్న బ్యానర్ వచ్చి తీస్తాం ఏం కాదు సార్ ఇక్కడ చూడండి సార్ ఓకే వస్తున్నాం సార్ సార్ కొద్దిగా జరగండి సార్ ఏ బాబు కొద్దిగా జరగండి సార్ తీసేయండి సార్ ఒక్క నిమిషం జస్ట్
మళ్ళీ మా ఎక్స్ప్లెయిన్ చేస్తే దృష్టిలో ఉంచుకొని కొన్నిసార్లు తగ్గించాలని ప్రభుత్వము రైతులకు సూచిస్తుంది. మనం సాధారణంగా రోజులో వరి ఉత్పత్తికి సుమారుగా 3000 లీటర్ల దాకా నీరును ఖర్చు చేస్తున్నాం. పరిమిత నీటి వనరులున్న మెడాగాస్కర్ దేశంలో ఫ్రెంచి శాస్త్రవేత్త హెన్రీ డిలౌలని ఈ వరి సాగు పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీనిని శ్రీవరి సాగు అంటారు. దీని పూర్తి పేరు సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్, అంటే వరి దిగుబడిని ఎక్కువగా పెంచడము. శ్రీవరి సాగు పద్ధతిలో 12 రోజుల నారును నానబెట్టిన తర్వాత నీడలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత లైట్ వేయించాలి సార్. లైట్ వేయించిన తర్వాత బెల్లం కలిపి రుచికరమైన ఆవకాయ ఆరబెట్టాలి. త్వరగా వేయించాలి. తర్వాత బెల్లం తీసి గ్రైండర్ ఇలాంటి పండ్లు ఇవి శ్రీవారి మామూలు విధానానికి శ్రీవారికి డిఫరెన్స్ ఏంటంటే మామూలు విధానం మనం 1 కేజీ నుంచి 2 కేజీల ధాన్యాన్ని ఉపయోగిస్తాం. మీరు కొంచెం సైడ్ అండి, కొంచెం సైడ్ సైడ్ వెనక్కి వెనక్కి బేబీ ఒక్క నిమిషం బేబీ ఓకే సార్. ఓకే చేసు చేశాను సార్. అనేక ప్రయోజనాలకు ముఖ్యమైన ప్రాజెక్టు మహిళలకు చాలా ప్రాజెక్ట్ అంటారు. దీని ద్వారా ఉపయోగాలు ఏమిటంటే ముఖ్యంగా వ్యవసాయం దీని ద్వారా రైతులు ప్రధాన కాలంలో పంట పొలాలకి చెరువులకు రోజులకైతే ఈ నీరు భూమిలోకి ఈ భూగర్భ జలాలు అధికమవుతాయి. ఈ భూగర్భ జలాలు ఇంపార్టెంట్ సార్ సార్ ఒక్క నిమిషం సార్. శ్రీవారి సాగు పద్ధతిలో తక్కువ నీరు మరియు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు. ఈ సాధారణ పద్ధతిలో
ఇవి తీసుకుంటాం. గట్టిగా చెప్పండి సార్. వాయిస్ గట్టిగా చిన్న కొద్దిగా బ్యాగ్ ఉందా? గ్రామాలను ఆదర్శవంతంగా గుర్తించి ఆ గ్రామాలలోని వాసులకు కనీస అవసరాలు తీర్చుకోవడానికి అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఈ అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటుగా పల్లెలలో వారిని చైతన్యం తీసుకురావడానికి, వారిలో ఆదర్శం తీసుకురావడానికి ఇంకా కొన్ని ప్రయోగపూర్వకంగా వాళ్ళకు చూపిస్తే వారిలో ఆదర్శం పెరుగుతుందని మా ఎక్స్పెరిమెంట్ యొక్క ఉద్దేశం. ఇందులో ముఖ్యంగా వారికి తెలియజేయాల్సింది కాలుష్యం గురించి. పల్లెటూళ్ళలో వాహనాల రద్దీ ఉండదు, కర్మాగారాలు చెప్పేయమ్మా, చెప్పేసి నీ పేరు చెప్పు ముందు. గట్టే చెప్పమ్మా, కాన్సెప్ట్ చెప్పేసి. క్లాస్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యర్థదాతల నిర్వహణ. సాధారణంగా మన గ్రామాల పల్లెటూళ్ళలో మన ఇంట్లో వ్యర్థదాతలు విడుదలవుతాయి కదా, చెత్త, కాగితం, అది కూరగాయల తొక్కలు కానీ పేడ ఇలాంటివి అవి రోడ్ల పోటీ పెట్టకుప్పల రూపంలోనో లేకపోతే ఇంకా చెత్తపుడిలోనే దానివల్ల దానిలో ఈగలు దోమలు తిరిగి మనకు అనేక రోగాలు వస్తాయి. అలా కాకుండా మేము తెచ్చిన గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రం ఇవన్నీ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఓకే సార్, చెప్పండి సీనా మీది. డెంగ్యూ వ్యాధి ప్రధానమైనది. అయితే డెంగ్యూ వ్యాధి ఎడిస్ ఈజిప్టి అనే దోమలు ఎక్కువగా నీరు నిల్వ ఉన్నటువంటి డ్రమ్ములు, నీరు నిల్వ ఉన్నటువంటి తొట్టిలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, నీరు నిల్వ ఉన్నటువంటి కొండలు, ఈ యొక్క ప్రదేశానికి ఈ యొక్క డ్రమ్ములలోని నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. దోమలు పెరిగే ప్రదేశాల్లో ఈ యొక్క జల కాలుష్యం
వచ్చింది మొత్తం Belonging to Sharda High School, Nagarkar. పంట బాగా ఇచ్చారన్నమాట. ఒకసారి మిస్ కాల్ ఇస్తే మోటార్ తిరిగి వాళ్ళు ఒకసారి మిస్ కాల్ ఇస్తే ఆన్ అవుతుంది, రెండోసారి మిస్ కాల్ ఆఫ్ అయిపోతుంది. చేయండి సార్ మిస్ కాల్ డ్రింక్ శుద్ధి విధానం రివర్స్ ఆస్మోసిస్ విధానం అంటారు. పవర్ పోయింది ఇది ఆన్ చేసి ఏం చేసేసారంటే మామూలుగా H+OH- అయాన్లను మాత్రమే వనిస్తాయి. మిగతా సోడియం, క్లోరిన్, పొటాషియం 100% శుద్ధమైన నీరు వస్తుంది. ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్స్లో రివర్స్ ఆస్మోసిస్ విధానంలోనే మనకు చెప్పేసి This is a hydroelectric power project in transition. We have constructed this project for the utilization of water and to preserve the water. Here the water is collected back in the reservoirs. When these dam gates are open, the water falls from the great heights and it is used to rotate the turbines which are located at the bottom of this dam. These turbines convert the tidal energy into mechanical energy. This we can produce the power of water. వస్తున్నా సార్ బాబు చూసి చేస్తున్నా జరుగుతున్నా కొద్దిగా చైర్ కావాలమ్మా ఓకే సార్ తీసుకుని ఇక్కడ నుంచే తీసుకుని మామూలు
ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. మీ పేరు చెప్పి మూలకాలైన యురేనియం కేంద్ర చర్యలో 2 భాగాలుగా సైడ్ తీయండి. ఇది రియాక్టర్ కోర్లో ఇంధన కడ్డీలు నియంత్రణ కడ్డీలు ఉంటాయి. ఈ ఇంధన కడ్డీలు యురేనియం లేదా కోరియం నుండి తయారు చేస్తారు. ఈ నియంత్రణ కడ్డీలు కాడ్మియం లేదా బోరాన్ నుండి తయారు చేస్తారు. వీటిని శల్యవేగాన్ని నశించడానికి చెప్తున్నా చిన్న కరెంట్ సప్లై మనకు పోయి ఆల్రెడీ నేను ఇంకో దాంట్లో తీసాను సార్. మీరు అందరూ మీకు అది చూపిస్తాను. సరే, ఎందుకంటే ఇక్కడ చూసిన అవన్నీ మీ పేరు చెప్పు ముందు గట్టి చెప్పేసి. పేరు ఎండి రఘుపతి సరస్వతి విద్యాని కదా కాకపోతే పాటు కదిలే ప్రతిబింబాలు ప్రసారం చేయడం పునరుత్పాదించడం టెలివిజన్ 3 భాగాలు की वजह से खराब है। अब उस घर में कोई भी जाएगा उसका मूड खराब ही होता है। उस बारे में इस घर में कोई बात नहीं समझे। చెప్పాలి మీరు అన్నాడు పిల్లలు చెప్పాలి. చెప్పమ్మా కాన్సెప్ట్ చెప్పు. దాని గురించి చెప్పు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న సెల్ ఫోన్లు మరియు అనేక రకాల టీవీ ఛానళ్ళ ప్రసారాలు మనం ప్రవేశపెట్టిన కృత్రిమ ఉపగ్రహాల ద్వారా వాటి సేవలు అందుబాటులోకి వచ్చినాయి. ఈ ఉపగ్రహాలను బాబు కొద్దిగా బ్యాగ్ ఉండమ్మా. బాబు జరగమ్మా. దేవండి సార్ మీరు రాండి కొద్దిగా.
బ్యాగ్ జరగమ్మా. అంటే గార్డెన్లో పిల్లలు ఆడుతుంటే హ్యాండిల్ పెట్టకుండా గ్రౌండ్లో ఆడుతుంటే ప్రత్యేకంగా నీళ్ళు ఓకే సార్ కొద్దిగా చూపెట్టండి. మీకు కిందికి వదలండి సార్, ఏం కాదు వదలండి, వదలండి, చేయి తీయండి సార్ మీరు. ఓకే సార్. ఓకే సార్. ఏం చెప్పాల్సిన అవసరం నిలబడండి. బాబు ఏం పర్వాలేదు, ఏం కాదు ఆడయ్య నిలబడు. వస్తున్నా సార్. తీసేయడం సార్. ఇప్పుడు నీటి ప్రవాహంతో పాటు కొద్దిగా కొట్టుకొచ్చిన మెత్తటి మట్టి ప్రాజెక్టు నిల్వ ఉండడం వలన ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది సార్. అందువల్ల మనం నీటిని వాడుకునేటప్పుడే ఈ సిల్టును తొలగించవచ్చు. నాలికలు వలన ఏర్పడతాయి. కాన్సెప్ట్ చెప్పండి, ఎవరు చెప్పారు? పదార్థాలు ఇప్పుడు కంది కట్టె కానీ లొట్ట కానీ ఆంధ్ర లొట్ట కానీ వీటిని యూజ్ చేసి మనం వర్మీ ఎరువును తయారు చేయడం. వర్మీ ఎరువు నుంచి మన భూమి సారవంతం పెరుగుతుంది. అదేవిధంగా వాతావరణ కాలుష్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి మనిషికి ఇది చాలా డేంజర్ సార్. దీని నుంచి మనకు ఉగ్గుసం రోగం వస్తుంది సార్. లాభాలు సార్. ప్రతి ఒక్క రైతును మనం ఏం చేయొచ్చు అంటే గట్టెక్కించవచ్చు సార్. రైతు యొక్క ఆత్మహత్యలను తగ్గించవచ్చు సార్. వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు సార్. దీని నుంచి ఈ విధంగా వర్మీ కంపోస్ట్ తయారు. అదేవిధంగా ఇది నాణ్యతతో వస్తాయి సార్. అవి మనకు చాలా కాలం వరకు మన్నగలుగుతాయి సార్. ఆకులు పళ్ళు పోదును అని చెప్పేసి తీసేసి ఇప్పుడే ఇక తాగొచ్చు. గట్టిగా చెప్పాలి. మన ప్రాణం రక్షించుకుంటూ వాళ్ళ ప్రాణం ఓకే సార్. ముందు కనపడద్దా? I am studying in Gautam Model School. This is factory. Here, this is cutting. People are breathing this carbon dioxide, but they're getting so many diseases. That's why we are growing the plants. The plants is breathing carbon dioxide for we giving. దాని గురించి ఉద్దేశం చెప్పమ్మా. ఇక్కడ కాదు ఫ్యాక్టరీల ద్వారా వెలువడే వాయువుల ద్వారా ఓజోన్ పొరకు అనేక రకాలుగా దెబ్బతింటుంది అనమాట. ఈ విధంగా జరగకుండా ఉండాలంటే మనం నేడు గ్రామాల దగ్గరగా ఫ్యాక్టరీలు కడుతున్నాం. దీనివల్ల కాకుండా దీనివల్ల వెలువడే వాయువుల వల్ల ప్రజలకే కాకుండా ఓజోన్ పొరకు కూడా హాని కలుగుతుంది. ఈ విధంగా కొద్దిగా బ్యాక్ ఉండండి. ఇవ్వండి మేడం, చిల్డ్రన్స్కి ఇవ్వండి మేడం మీరు. ఓకే మేడం. ఈనాటి ముగింపు
కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీ హెచ్ దయచేసి విద్యార్థులంతా నిశ్శబ్దంగా కూర్చుంటే కార్యక్రమం ఉన్నటువంటి శ్రీమతి సంధ్యారాణి సర్పంచ్ స్థానిక నాయకులు వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు శ్రీ నాగర్కర్నూలు మండల కోటయ్య గారి శ్రీమతి రెడ్డి గారు గారికి కావడము ముఖ్యంగా ఇద్దరు విద్యాశాఖ అధికారులు సర్పంచ్ తర్వాత మార్కెట్ అసోసియేషన్ అందరూ కూడా వేదిక పైన ఉన్నాం. మరి చాలా మంది ఇక్కడ ఈ వివిధ కమిటీల్లో బాధ్యత స్వీకరించి ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, ఉపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈలు, ముఖ్యంగా స్థానిక ఏపీ రెసిడెన్షియల్ బాలికల మరియు గవర్నమెంట్ హై స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు ఎంతో శ్రద్ధగా విధులను నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. స్వచ్ఛంద సేవా సంస్థలు లయన్స్ క్లబ్ బృందం పి వెంకటరాజు గారు, వాసవి ఇతర ప్రజలు, ఎంపీపీ కోటయ్య గారు, ఏ రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి మల్లమ్మ, ఎంపీసీ గారు, సర్పంచ్ శ్రీమతి సంజయ్ గారు, ఆర్ వెంకటరాజు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు, ఎం రాధాకృష్ణ వాసవి ప్రెసిడెంట్, భద్రభద్రాలు గారు, దయచేసి ఉండేది కాదు. దయచేసి అందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఈరోజు జాయిన్ అయ్యాను. మంచి కళాపాఠం అనుకుంటాను. వేదిక పెద్దలు ఎంపీ చైర్మన్ దామోదర్ రెడ్డి గారు, అలాగే మా నాయకులు అమిత్ గారు, మిగతా అందరికీ పేరుపైన నమస్కారం. మరి ఈ జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సహకారి అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఈ వేదిక ద్వారా నేను ఒక సందేశం పంపించేస్తున్నాను అన్ని పాఠశాలలకు. వచ్చే సంవత్సరం నుంచి అన్ని డిఓ గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు జిల్లా పరిషత్ శ్రీ దామోదర్ రెడ్డి గారికి, ఎంపీపీ గారికి, ఎస్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, తర్వాత అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ఆర్టీఓ గారికి, డిప్యూటీ మిత్రులకు, కన్వీనర్ చంద్రబాబు గారికి, ఎంఈఓలకు, పత్రికా విలేకరులకు ఇక్కడ విచ్చేసి పేరున, ఎందుకంటే ఒక కార్యక్రమం పూర్తి కావాలంటే చాలా శ్రమ, ఓర్పు, ఖర్చు అన్నీ ఉంటాయి. మరి వీటన్నింటినీ పేరు పేరున నా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అలాగే విద్యార్థులకి, పాత్రికా విలేకరులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు మేము ఈ 3 దినాలు ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమం విజయవంతంగా ఈరోజు చివరికి వ్యాలంటరీ ఫంక్షన్ ఈరోజు చేయబోతున్నాము. విద్యార్థులు చాలా ఎంతో కష్టపడి, ఉపాధ్యాయులు ఎంత కష్టపడి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. చేసేందుకు తోడుకొచ్చినటువంటి అధ్యాపకులు, విద్యావేత్తలు మరియు మన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షులు కృష్ణారావు గారు, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు దామోదర్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు. ఇప్పటికే చాలా సమయం అయింది, మీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళాలి.
ఇక్కడ ముందర కూర్చున్న చిన్నారులు అందరూ కొంచెం సైలెన్స్ గా ఉంటే చెప్తే బాగుంటుంది. ప్లీజ్ దయచేసి సైలెన్స్. సభా కార్యక్రమం ప్రారంభ కార్యక్రమంలో చెప్పిన విధంగానే ఉపాధ్యాయులు మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులను, ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులను మరి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల కళాశాలలకు ధీటుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, అందుకు ఒక ఇప్పుడే ఇక్కడ మనకు జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో జరిగినటువంటి ఉదాహరణ మీకు చెప్తా నేను. మనకు అన్ని హంగులు ఉండి, అన్ని విధాలుగా ఆర్థికంగా ఉండి, అన్ని వసతులు ఉండి చదువుకోవడం గొప్ప విషయం కాదు. మరి ఏ సదుపాయాలు లేకుండా మరి తన పని తను చేసుకుంటూ ఇంటికాడ తల్లిదండ్రులకు సహకరిస్తూ చదువుకునేటటువంటి పిల్లలు ఈరోజు ఈ మారుమూల గ్రామాల్లో చాలా మంది ఉన్నారు. టీచర్స్ కు, ఉపాధ్యాయులు అండ్ ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు. పిల్లలు ఈరోజు ఈ సైన్స్ ఫేర్కి వచ్చిన ఈ విద్యార్థులు రేపు సైంటిస్టులు కాబోతున్నారు. రేపు కాబోయే సైంటిస్టుగా నేను వాళ్ళను ఆశిస్తున్నాను. కాబట్టి ఈరోజు చేసిన ఈ కార్యక్రమాలు రకరకాల వస్తువులతో ప్రదర్శించిన ఇక్కడ ఎన్నో రకాలుగా చాలా చక్కగా చేయడం జరిగింది. అదే రకంగా ఒకటి చెప్తాను. ఆదర్శ గ్రామం అని దాంట్లో ఎయిడ్స్ గురించి ఒక అబ్బాయి చాలా చక్కగా వివరించాడు. ఎయిడ్స్ అంటే ఏంటి, ఎయిడ్స్ లేని అవగాహన లేకపోవడం వల్ల అని చెప్పాడు. కాబట్టి గురువులకు శిష్యులకు ఉండే సంబంధాన్ని అది పిల్లలు చాలా చక్కగా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు చెప్పే ఎన్ని రోజులు కావు ఇవి, గురువులు చెప్తే వాళ్ళు ఇది ఏదైనా సరే వాళ్ళు ఇది విషయమైనా సరే ఇది పాలు తాగండి తాగని పరిస్థితి గురువుకు శిశువుకు మధ్యలో ఉంది. కాబట్టి అక్కడ నాగర్పూర్ ఎక్కడైనా కూడా ఆ సినిమా వాళ్ళు పోస్టర్లు వేస్తారంటే అది ఏదో చూడడానికి అదిగా ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు ఏ రకంగా పిల్లల్ని అవాయిడ్ చేస్తారో, ఏ రకంగా వాళ్ళని సక్రమైన మార్గంలో పెడతారో అది మీ పైనే ఉంది. కాబట్టి ఈ సభాముఖంగా ఆ భారాన్ని మీరు ఏ రకంగా మీరు మోస్తారో, వాళ్ళని ఎట్లా సెట్ చేస్తారో చేసి వాళ్ళని కరెక్ట్ అయిన మార్గంలో నడిపించి ఈ భయంకరమైన ఎయిడ్స్ నుంచి దూరం చేసి ఇంకొక విషయం మిమ్మల్ని చూడాలని ఆశిస్తున్నాను. మహబూబాబాద్ జిల్లాలో రేపు భవిష్యత్తులోని ఒక మంచి ఎడ్యుకేషన్లోనే మహబూబాబాద్ జిల్లా ఉంది అని గర్వ సాధించాలని విద్యార్థులను కోరుతున్నాను. ఎందుకంటే రేపు భవిష్యత్తులో మీరు డాక్టర్స్, ఇంజనీర్స్ అయినంటే మేమందరం మీ దగ్గరకు వచ్చి మా మహబూబాబాద్ జిల్లా నుండి డాక్టర్, ఇంజనీర్స్, కలెక్టర్స్ అయినని చెప్పుకునే అవకాశం మాకు వస్తుందని మీకు మనవి చేస్తున్నాను. ప్రతి హై స్కూల్ నుంచి అన్ని స్కూళ్ళ నుంచి వచ్చిండ్రు. ఎన్నో కార్యక్రమాలు చెప్పిన విద్యార్థులు మరి వారు తీసుకొచ్చిన సైన్స్ ప్రదర్శనలే కాకుండా మరి ఇక్కడికి వచ్చిన ప్రదర్శనలు అన్ని చూసి మరి వారు నేర్చుకున్నవి తీసుకొచ్చి ఇతరులకు నేర్పిండ్రు. ఇక్కడ వచ్చిన సైన్స్ ఫేర్లో మరి మిగతా స్కూళ్ళ నుంచి వచ్చిన కూడా వాళ్ళు నేర్చుకొని పోయి ముందు మరి ఈ కార్యక్రమాలు వాళ్ళు సైంటిస్టులు కావడానికి పునాదులని మాత్రం విద్యార్థులు ఆలోచించాలని చెప్పని మనం చేస్తూ మరి ఇక్కడ మరి ఈ కార్యక్రమానికి మరి మీరందరూ ఇక్కడ వచ్చేసి జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున మరి నేను నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం రాములు గారికి ధన్యవాదాలు. బాధ్యత తీసుకొని వాళ్ళకి అన్ని వసతులు చేసి చేయాలనే సంకల్పం మాకుంది. దాని కొరకు ఏ పిల్లలను పంపిస్తే ఆ పిల్లల భవిష్యత్తుని నిలబెట్టడం అవుతుందనే ఉద్దేశంతో మేము చేపడుతున్నాము. ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. జై. నాగర్ కర్నూలు పట్టణంలో అందరి రౌండ్లో ఉన్నటువంటి పెద్దలు, ఆయన మంచితనానికి పేరుగా జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆత్మీయులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు, ఆర్డీఓ గారు, మా సోదర ప్రధానోపాధ్యాయులు, వివిధ పాఠశాల నుంచి ఇచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, చిన్నారి బాలబాలికలు, ముఖ్య అతిథులు, పాత్రికేయులు అందరికీ పేరు పేరున నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు చెప్తూ 2-3 అంశాలతో ముగిస్తాను. ఎందుకంటే పిల్లలు వైద్యానికి ప్రదర్శించినటువంటి మన విద్యలో ఒక భాగమే కాబట్టి ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి 500 ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి సైన్స్ ఉపాధ్యాయుల యొక్క ఫలితము, నైపుణ్యత
మరి విద్యార్థుల యొక్క ఆలోచనలన్నీ కూడా ఈ రోజు ఇక్కడ మన ముందు అనేక రకాల ప్రయోగాల ద్వారా ప్రదర్శనల ద్వారా మన ముందు ఉంచారు. తరఫున సార్లు మన సార్ సార్ నరసింహ సార్ మీరు సైడ్ జరగండి సార్ ముందుకు రండి సార్, కొద్దిగా ముందుకు రండి సార్. మీరు ఈ సన్మానం అందరి ఉపాధ్యాయులు విద్యార్థుల తరఫున జరుగుతున్నది సార్. జిల్లాలోని అందరూ ఈ తరఫున వారిని జిల్లా పరిషత్ చైర్మన్ గారు అబ్దుల్ హమీద్ గారిని సన్మానిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గారు దామోదర్ రెడ్డి గారు. రెడీ సార్ ఇక్కడ చూడండి సార్ వచ్చింది పట్టుకోమని చెప్పాలి. మీద జిల్లాలోని ఒక ప్రత్యేక చూపు వహించాల్సిందిగా సార్ మీరు ఇటు తిరిగండి సార్. వారిని కూడా దామోదర్ రెడ్డి గారు సన్మానిస్తున్నారు. మన మెమోంట్ ఇవ్వండి సార్. ప్రదర్శన తరఫున మన కన్వీనర్, కో కన్వీనర్ మరియు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ముగ్గురు కృష్ణారావు గారిని సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి కృష్ణారావు డిఓ గారు, అదేవిధంగా ఈరోజు ఇతర ప్రాంతానికి బదిలీ అయినటువంటి సురేష్ అబ్దుల్ హమీద్ గారు ఒక 2 ఫోటోస్ స్టేట్కి వెళ్ళి ఒకటి మంచి బ్యానర్ స్టేట్ ఆయనకి ఎదురుగా ఉంటుంది. ఆయనకి ఎదురుగా సెంటర్ ప్లేస్ మండల అధ్యక్షులు కోటయ్య గారు, మార్కెట్ చైర్మన్ రాము గారు, జెడ్పీటీసీ మనమ్మ గారు. ఆయన చూసినప్పుడు కొట్టదు, ఎందుకంటే ఇప్పుడు పలకరిస్తున్నప్పుడు కొట్టక, ఇప్పుడే కొట్టక, మాట్లాడుతుంటే కొట్టక, ఎందుకంటే కిందికి చూస్తాడు, కళ్ళు మూస్తాడు. అర్థమైంది కదా. సంధ్యారాణి గారు. ఇప్పుడు ఏంది రెడీ ఇతరులు అధికారులు, అనధికారులు, ఇక్కడ చేసిన చిన్నారులు, ఉపాధ్యాయులు, మీ అందరికీ నాతో ఉన్నాయి. తప్పకుండా మీరు వారిని ప్రధాన ఉపాధ్యాయులను కూర్చోబెట్టి ముఖాముఖి కూర్చొని వాళ్ళ ఇబ్బందులను తొలగించాలని, తప్పకుండా మా పదవి కాలంలో సాధ్యమైనందుకు నాకు శక్తివంతం లేకుండా జిల్లా పరిషత్ హై స్కూల్ను బాగు చేయాలనే ప్రయత్నంలో ఒక భాగంగా తీసుకుంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, మంచిగా మొత్తం 95% పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఒకటి పిల్లలు కవర్ అయ్యేటట్లే జిల్లాలోనే మంచి పిల్లలన్నా లాంగ్ షాట్ మంచిగా తీస్తారు, 30 పెట్టుకొని మంచిగా ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటారు. అది కూడా మీ అందరికీ తెలుసు. 12 పరీక్షలు పెట్టి మంచి ఒక వాళ్ళకు విద్యావంతులైనటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులను తీసుకునే కార్యక్రమం ఉంటుంది. అందుకే మీ అందరినీ కోరేది ఏంటంటే, మీ యొక్క విజ్ఞానాన్ని పిల్లలకు కూడా చెందే విధంగా మీ అందరూ సహాయపడాలని చెప్పి సభాముఖంగా ఉపాధ్యాయులను కోరుతూ, ముఖ్యంగా ఈ నెల 9వ తారీఖు నాడు డిఓ గారు, డిప్యూటీ డిఓ గారు మహబూబ్నగర్లో వచ్చి ఈసారి సైన్స్ ఫేర్ నాగర్కర్నూలులో పెట్టాలనుకుంటున్నాం సార్. కానీ అది ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీ అనుమతి ఇస్తే తప్పకుండా మా నాగర్కర్నూలులో పెట్టాలనుకుంటున్నామని అన్నప్పుడు మాకు అవకాశం దొరికింది, అంత అదృష్టం కావాల్సి వచ్చింది కనుక తప్పకుండా మేము మీకు సహకరిస్తాం. ఎన్ని ఇబ్బందులైనా మేము మీకు తోడుగా ఉంటాం. మా నాగర్కర్నూలులో మీ సైన్స్ ఫేర్ పెట్టండి, జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ పెడితే మాకు ఈ నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చే విధంగా తేవాలని చెప్పి ఆ రోజు వారు చెప్పినప్పుడు, ఈ నెల 27, 26, 27 3 రోజులు ఈ సైన్స్ ఫేర్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వర్తక బృందాల వాళ్ళు ఒకరోజు పిలిచి, అయ్యా మన దగ్గర ఇట్లా సైన్స్ ఫేర్ పెడుతున్నారు, జిల్లా నుంచి నలుమూలల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారికి మన సహకారం అవసరం. మన నాగర్కర్నూలు నియోజకవర్గం కానీ నాగర్కర్నూలు మంచి పేరు తేవాలి, ఎక్కడ కూడా వారికి ఇబ్బంది కాకుండా భోజన వసతిలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని వారిని కోరినప్పుడు చేసి ఏ విధంగా నడుస్తుంది, ఏమైనా ఇబ్బంది ఉందా, ఎక్కడ